హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ డీజీఎస్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలి అని కోరుకుంటూ మరొక వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. మరి లేట్ ఎందుకు, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. స్టార్టింగ్లో వీడియో చూడగానే అర్థమైపోయి ఉంటుంది మీకు హోలీ రోజు వీడియో అయితే ఈరోజు మీతో షేర్ చేసుకుంటున్నాను అనేసి. ఇప్పుడు టైం వచ్చి మార్నింగ్ 8:30 అయ్యిందండి. నేనైతే స్నానానికి వెళ్దామనేసి తల అయితే ముడిపెట్టేశాను. మొఖానికి కూడా నువ్వుల నూనె అయితే అప్లై చేశాను. శీతాకాలం స్టార్ట్ అయ్యిందంటే చాలండి, స్కిన్ అంతా కూడా చాలా డ్రైగా అయిపోద్ది. నార్మల్ స్కిన్ వాళ్ళకి డ్రైగా అనిపిస్తుంది. నాది ఇంకా డ్రై స్కిన్ కాబట్టి ఇంకా పొలుసు బారిపోయినట్టుగా ఉంటుంది. సో అందుకే శీతాకాలం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా డైలీ మొఖానికి నువ్వుల నూనె అయితే అప్లై చేస్తానండి. ఇంకా 1 వీక్ రాసినట్లయితే రాయనవసరం లేదు, ఎందుకంటే ఇంక ఎండలు స్టార్ట్ అయిపోయాయి కదా. ఇంకా మన మొఖానికి ఏం పూసినా కూడా జిడ్డుగా చిరాగ్గా అనిపిస్తుంది ఈసారి నుండి. ఈ మొఖానికి రాసుకున్న నూనె సోదంతా ఏంటి అనుకుంటున్నారా? సో నేను స్నానానికి వెళ్లే ముందే మా వాచ్మెన్ వాళ్ళ అమ్మాయి వచ్చి కింద హోలీ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి ఆంటీ, మిమ్మల్ని పిలుస్తున్నారని అయితే వచ్చిందండి. నేను స్నానానికి వెళ్తున్నాను, ఇంకా రానులే, నేను స్నానం చేసి వచ్చేసరికి లేట్ అయిపోద్ది అనేసి అయితే చెప్పి పంపించేశానండి. సో మళ్ళీ మా వాచ్మెన్ వాళ్ళ వైఫ్ అయితే వచ్చింది. అమ్మ స్నానానికి వెళ్తున్నానని పంపించేశారంట పాపని. లేదు, కింద అయితే స్టార్ట్ అయిపోయాయి, ఒక 5 మినిట్స్ ఉంటుంది అంతే, రండి అయిన తర్వాత స్నానం చేద్దురుగానిలే అనేసి అయితే వచ్చిందండి. సర్లే బాగోదు కదా, 2 టైమ్స్ వచ్చారు అన్నట్టుగా నేను కూడా ఇంకా డ్రెస్ మార్చుకు కిందకైతే వెళ్ళానండి. సో అక్కడికి వెళ్ళానే కానీ భయం, ఎందుకంటే ముఖానికి ఆయిల్ అప్లై చేశాను కదా, ఏమైనా కలర్స్ వేసేస్తే మళ్ళీ స్కిన్ అంతా కూడా ర్యాషెస్ వచ్చేస్తాయేమో అనేసి. కానీ మా అపార్ట్మెంట్లో వాళ్ళు చాలా తెలివైన వాళ్ళండో. ఫస్ట్ టైం చూసాను, న్యాచురల్ కలర్స్తో అయితే హోలీ చేసుకున్నాము. అది కూడా కాఫీ పొడి, నెక్స్ట్ పసుపు, సున్నిపిండి అండి, వీటితో అయితే హోలీ చేసుకున్నాము. నేను ఎప్పుడు హోలీ ఆడలేదు, ఎప్పుడో మా అబ్బాయి చిన్నతనంలో ఆడదాం మమ్మీ హోలీ చేసుకుందాము అంటే ఒకే ఒక్కసారి నార్మల్ కలర్స్తో అయితే చేసుకున్నామండి. సో అప్పుడు మళ్ళీ ఇన్ని సంవత్సరాలకి ఇప్పుడైతే ఫస్ట్ టైం హోలీ సెలబ్రేషన్స్లో పాల్గొన్నాను, అది కూడా న్యాచురల్ కలర్స్ తోటి. నేను న్యాచురల్ కలర్స్ అంటే ఏంటో అనుకున్నానండి ఫస్ట్ చెప్పగానే, అంటే ముఖానికి రాయడానికి వచ్చేసారు. నేను కిందకి రాగానే అందరూ గుంపుగా ఒకేసారి వచ్చేసారండి. అందరూ కూడా ముఖానికి పూస్తుంటే భయమేసింది. తీరబోస్తే కలర్స్ ఏం లేవు, ఏంటి గిన్నెల్లో అనేసి అనుకున్నానండి. ఒకటి పసుపు, రెండోది వచ్చేసి కాఫీ పొడి, మూడోది ఏంటి సున్నిపిండి అంటండి. వాటిలో వాటర్ వేసి అయితే కలిపేశారంట, అవే హోలీ కలర్స్ అంట. కానీ పసుపు థిక్నెస్గా ఉండి కలర్ బే పట్టేసుకుంటుంది కదా, మొత్తం అన్నీ కూడా పసుపుగా అయిపోయినాయి అనుకోండి. ఇక్కడ చూసారు కదా, అందరి మొఖాల నిండా కాఫీ పొడి, సున్ని పొడి, నెక్స్ట్ పసుపు అండి. న్యాచురల్గా అన్నమాట. సున్నిపిండి అంటే మనం నలుగు పెట్టుకుంటాం కాబట్టి మొత్తం అంతా కవర్ అయిపోయినట్టుగా చేసేసారు హోలీ అయితే. నెక్స్ట్ ఇంకోటి ఏంటో తెలుసా, న్యాచురల్ కలర్స్ అంటే నేను ఫస్ట్ ఏమనుకున్నానంటే, ఇప్పుడు ఆన్లైన్లో దొరుకుతున్నాయండి మనకి హోలీ కలర్స్ అనేసి, కొన్ని ఫ్రూట్స్ ఫ్లేవర్స్తో కలర్స్ అయితే ఉంటున్నాయి. అవి మనకి డ్రెస్సులకు అంటుకున్న, ముఖానికి పూసుకున్న కలర్స్ అయితే అంటుకోమట, చూడ్డానికి భలే ఉన్నాయి అవి కానీ తీసుకొచ్చారేమో అనుకున్నాను. తీరా పోస్తే ఇంట్లో ఉండే వాటితోటే న్యాచురల్గా హోలీ చేసేసుకున్నాము. సో ఈలోగా కొత్త పెళ్లి కూతురు కూడా వచ్చింది. మొన్న మ్యారేజ్ వీడియో పోస్ట్ చేశాను కదా, సో ఆ అమ్మాయి అయితే వచ్చిందండి. ఇంకా అమ్మాయి వచ్చిన తర్వాత వీళ్ళందరూ కూడా ఎంత యాక్టివ్గా ఉన్నారోనండి. అసలు మనం ఏదైనా ఎంజాయ్ చెయ్యాలి అనుకుంటే వయసుతో సంబంధం ఉండదని నాకు వీళ్ళని చూసిన తర్వాతే తెలిసిందండి. మా అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఎంత బాగా ఎంజాయ్ చేశారో, ఎన్ని స్టెప్స్ వేసారో, భలే ఎంజాయ్ చేశారు అనిపించింది. ఏదో యూట్యూబ్ అని పేరే తప్ప అన్నింటికి మనం వెనక్కే ఉన్నాం అనిపించిందండి నాకు. ఎందుకంటే వాళ్ళు ఏదైనా స్టెప్ చెప్పండి, లేకపోతే అలా చేద్దాం ఇలా చేద్దాం అంటే నాకు అసలు ఏమీ అర్థం అవ్వలేదు. అసలు ఏం చేయించాలో వాళ్ళ చేత, ఎలా చెయ్యాలన్నది కూడా. కానీ ఈ ఆంటీ అయితే చాలా యాక్టివ్గా ఉన్నారండి. అప్పుడే నాకు అనిపించింది, ఏదైనా ఒక్కటి మనం ఎంజాయ్ చెయ్యాలి అనుకుంటే కనుక ఎలాగైనా ఎంజాయ్ చేయొచ్చు, ముందు మనకి ఏ ఫీలింగు ఉండకూడదు అనేసి నేను ఒకటి ఏదో వీడియో షూట్ చేసుకోవటం తప్ప ఆ డ్యాన్స్ స్టెప్స్ అయినా ఏవైనా చెప్పకమంటే నాకు అసలు ఏమీ అర్థం అవ్వలేదండి. ఏం చెప్పాలో కూడా నాకైతే తెలియలేదు. ఇంకా నాకు వాళ్ళే చెప్పారు, అలా చేద్దాం ఇలా చేద్దాం అనేసి. వీళ్ళు ఎంత బాగా ఎంజాయ్ చేశారోనండి. నార్మల్గానే మనం బోల్ వీడియోస్ చూస్తూ ఉంటాం కదా, అందరూ కలిసినప్పుడు వాళ్ళు ఏ విధంగా వీడియోస్ షూట్ చేసుకుంటారు, ఏ విధంగా ఎంజాయ్ చేస్తారు అన్నది. కానీ మనకి చెప్పే టైం మొత్తంలోకి ఏవి గుర్తుండవండి. కానీ ఈ ఆంటీ వాళ్ళు అయితే అలా చేద్దామమ్మా ఇలా చేద్దామమ్మా అనేసి ఎంత బాగా చెప్పో అందరితో పాటు ఈ ఆంటీ అయితే భలే చేయించారండి. ఇక్కడ చెప్తున్నారు బట్ ఇలా రౌండ్ సర్కిల్గా ఉండి ఇలా అందాము, నెక్స్ట్ ఏదేదో చేద్దాము అనేసి. నాకు ఈవెన్ చూస్తే ఎంత సరదాగా అనిపించింది.
జాలీగా హోలీ అయితే ఆడేసామండి. ఇంకా హోలీ ఆడేసిన తర్వాత ఎవరి కాళ్ళు వెళ్ళిపోతుంటే ఈ ఆంటీ వాళ్ళైతే అస్సలు వెళ్ళనివ్వలేదండి. హోలీ ఆడేశారు. మరి వాటర్ చిమ్ముకోవద్దా? వాటర్ చిమ్ముకుంటేనే కదా హోలీ పూర్తయినట్టు అని పట్టుకున్నారు. సో, ఇంకేం చేస్తాం ఫైనల్‌గా అక్కడున్న పిల్లల దగ్గరికైతే వెళ్ళామండి. వీళ్ళు పక్క అపార్ట్మెంట్‌లో పిల్లలు. వాళ్ళ అపార్ట్మెంట్‌లో పెద్దవాళ్ళు ఎవరు హోలీ జరుపుకోవట్లేదు కానీ పిల్లలైతే భలే ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా వాళ్ళ దగ్గరున్న మగ్గులు, గిన్నెలు ఏవేవో తీసేసుకొని వాటితోటి ఆ పిల్లలు తెచ్చుకున్న వాటర్‌ని తీసేసుకొని వాళ్ళ మీద నీళ్ళు వేసి మేము వేసుకొని అలా పిల్లల్లో చిన్న పిల్లల్లా మేము కూడా వాటర్ వేసుకుంటూ జాలీగా హోలీ అయితే చేసుకున్నామండి అందరం కలిసి. బానే వెళ్ళాను అనిపించింది. వెళ్ళకముందేమో ఎందుకులే అవసరమా అనిపించింది. వెళ్ళిన తర్వాత భలే ఎంజాయ్ చేశాము అనిపించిందండి. సో, చూసారు కదా పసుపు, సున్నిపిండి భలే ఉంది కదా మొఖం అంతా కూడాని. సో, ఇంక ఈ బుడ్డోడినైతే తీసుకెళ్ళామండి. వీడు నన్ను మొఖానికి అంతా పూసుకున్నాను కదా! చాలా ఏడ్చాడు. నన్ను చూసి అసలు నా దగ్గరికే రాలేదు. అలా హోలీ ఆడుతుంటే మా వాచ్‌మెన్ వాళ్ళ వైఫ్ దగ్గరుండి అలా చూసాడండి. ఇంకిప్పుడైతే కొంచెం వాటర్‌తో కడిగాను కదా! నేనైతే వైనం తెలుసాను ఆడికి. ముందైతే ఇంకా కాఫీ పొడి, పసుపు అంతా కూడా బాగా థిక్‌గా పెట్టేసి మొఖమంతా కూడా వైనం తెలియకుండా ఉంది కదా! ఇంకిప్పుడైతే నా దగ్గరికొస్తానంటున్నాడు. ఇంక ఫైనల్‌గా కిందకెళ్ళి స్నానం చేసేసి తలంతా ఆరబెట్టుకుని పైకైతే వచ్చానండి. మిషన్‌లో బట్టలు వేశాను. నెక్స్ట్ ఇంక ఈ హోలీ ఆడినవి ఇవన్నీ కూడా వాష్ చేసేసాను. ఇంక అవన్నీ పైకైతే వచ్చాను. ఎవరో ఒడియాలైతే పెట్టేశారండి. అప్పుడే 1 మంత్ నుంచి మేడ మీద ఏ రోజు ఖాళీ లేకుండా ప్రతి ఒక్కరు ఒడియాలైతే పెట్టేస్తున్నారు. ఇంక ఎండలైతే స్టార్ట్ అయిపోయాయి కదండీ! రకరకాల వడియాలన్నీ ఇక్కడే చూస్తున్నామండి. ఒక్క రకం కాదు ఇప్పటికి ఎన్ని రకాల వడియాలు పట్టారోనండి. ఇంకొకరు ఒక్కొక్క విధంగా చెప్తున్నారు. ఏం వడియాలో, ఎలా పట్టారో అన్నది. సో, అమ్మో! వడియాల్లో కూడా ఇన్ని రకాల వడియాలు ఉంటాయా అనిపించిందండి. ఇంక ఫైనల్‌గా మిషన్‌కేసిన బట్టలు, అలాగే చేత్తో వాష్ చేసిన బట్టలు అన్నీ కూడా తీసుకొచ్చి పైనైతే ఆరబెట్టేస్తున్నాను. ఇంకా ఆ రోజు గ్రహణం కదా! మేమైతే మంగళవారం రోజే హోలీ చేసుకున్నాము. చాలామంది నిన్న చేసుకున్నారండి. నేను నిన్న టౌన్ ఎళ్ళాము. మొత్తం ఎక్కడ చూసినా కూడా హోలీ సెలబ్రేషన్స్ అయితే భలే చేసుకున్నారు నిన్న. మా అపార్ట్మెంట్‌లో వాళ్ళేంటో మరి మంగళవారం అయితే చేశారు. ఇంకా ఆ రోజు గ్రహణం కూడా కదండీ! ఇంక మార్నింగే కొంచెం లేట్‌గా లేవటం, నెక్స్ట్ ఇంట్లో వర్క్ ఎక్కువ ఉండటం అంతా కూడా హడావిడి అయిపోయింది. ఇంక గ్రహణం టైంలోనేమో కూర్చోవటమే కదా ఖాళీగా. ఇంక ఈ బట్టలన్నీ కూడా త్వరగా ఆరవేసేసినట్లయితే ఇంకా 1:30 ఆ టైంకి అయితే తీసేయాలి కదా మళ్ళీని. అందుకే ఫస్ట్ బట్టలైతే ఆరవేసేస్తున్నానండి. సో, ఇంకా ఆ రోజు మా అబ్బాయికి కాలేజ్ లేకపోవటం వల్ల కొంచెం లేట్‌గా లేచాము. ఆ లేట్‌లో లేటు మళ్ళీ హోలీ ఆడడానికి కిందకైతే వెళ్ళిపోయాను కదా! అప్పటికే టైం వచ్చేసి 10:30 అలా అయిపోయిందండి. ఇంకిప్పుడేస్తే బట్టలు ఆరుతాయా లేదా అనుకున్నాను కానీ 1:30 లోపు చక్కగా ఆరిపోయాయి. ఎండైతే మామూలుగా కాయటం లేదు. చాలా ఎక్కువ కాస్తుందండి. ఇంట్లో ఉంటే తెలియటం లేదు కానీ ఇలా బట్టలు ఆరేయడానికొచ్చినా, బట్టలు తీయడానికొచ్చినా ఎండంతా మన నెత్తి మీదే ఉందా అనిపిస్తుందండి. ఆ సూర్యుడొచ్చి నెత్తి మీద కూర్చున్నాడా అన్నంత వేడొస్తుంది. చాలా ఎండైతే ఉందండి. ఈ సంవత్సరం ఎండలు కూడా చాలా ఎక్కువగా ఉండేలాగే ఉన్నాయి. లాస్ట్ టైం అయితే మే, జూన్ నెలలో అయితే ఫుల్ వర్షాలు పడ్డాయి. అసలు ఎండాకాలంలా లేదు కానీ ఇంకా జూలై, ఆగస్ట్ నెల అయితే ఎండ మామూలుగా లేదండి. మరి ఈ సంవత్సరం ఇప్పుడు స్టార్టింగ్‌లోనే ఎండైతే చాలా ఎక్కువగా ఉంది. ఇంక ఉండే కొలది ఎలా ఉంటదో అనిపిస్తుందండి. బట్టలు పులవడానికి మిషన్‌లో వచ్చినట్టు ఇలా ఆరేయడానికి కూడా ఏదైనా మిషన్ వస్తే ఎంత బాగుండో అనిపిస్తది కదండీ! ఆరబెట్టడానికి మిషన్ ఉండదేమో కానీ రోబో లాంటిది ఉంటే భలే ఉంటది కదా! సో, మనకిలాగే ఒక మనిషి ఉండి అవి బట్టలు ఇలా తీసి చక్కగా ఆరేసేస్తే ఈ శ్రమ కూడా లేకపోతే ఎంత బాగుండో అనిపిస్తదండి. బట్టలు పులవడం కంటే కూడా ఇలా ఆరబెట్టి తీసి మడత పెట్టాలంటేనే పెద్ద ప్రాబ్లమ్‌గా అనిపిస్తది నాకు. పొలవడమే సింపుల్‌గా అనిపిస్తదండి వీటి ముందు చూసుకుంటేని. సో, ఇంకా ఫైనల్‌గా బట్టలైతే వేసేసాను. ఈలోపు కింద పాప అయితే వచ్చింది. హోలీ ఆడాం కదా! వాటర్‌తో తలంతా కూడా నానిపేశారంట. ఇంక హెయిర్ అంతా కూడా ఆరబెట్టుకోవడం కోసం పాపం మేడపైకైతే వచ్చిందండి. ఇంత ఎండలో అవసరమా అమ్మ కింద ఫ్యాన్ దగ్గర ఆరబెట్టుకో అంటే, లేదంటే తల ఆరదు పైన అయితేనే చక్కగా ఆరుద్దంది. శీతాకాలం అనుకోండి ఎంత ఎండలో ఉన్నా మనకి ఎండ తెలీదు కదా! కానీ ఎండాకాలం అనుకోండి కొద్దిసేపు ఉన్నా కూడా తలనొప్పిగా అనిపిస్తది కదా! కానీ తను చిన్న పిల్లైనా హెయిర్ గ్రోత్ చూసారా ఎంత బాగుందో. హెయిర్ లాంగ్ ఉంది, ఒత్తుగా ఉంది. నెక్స్ట్ ఉంగరాల తలండి అయినా కూడా పొడవుగా భలే ఉంది కదా! సో, అలా వీడియో క్లిప్పింగ్ అయితే షూట్ చేశాను. ఇంకా కిందకొచ్చిన తర్వాత ఇంకా గ్రహణం కదండీ ఆఫ్టర్‌నూన్. ఇంకా దబ్బగడ్డ అయితే వాటర్ ట్యాంక్‌లోని మేడపైన వెయ్యాలి కదా! మా వాచ్‌మెన్ వాళ్ళ వైఫ్ అయితే దబ్బగడ్డ గురించి అయితే వచ్చింది. తనకైతే కొంచెం ఇచ్చేసి మిగతాదంతా కూడా నేనైతే వంటింట్లోని, ఫ్రిడ్జ్‌లోని, దేవుడి దగ్గర అన్నిటి దగ్గర వెయ్యాలి కదా! నేను కూడా కొంచెం అయితే ఉంచుకున్నానండి. లాస్ట్ టైం అలాగే వాచ్‌మెన్ వాళ్ళు వేసేస్తారు కదా! నీళ్ళ ట్యాంక్‌లోని మేడపైన అనుకున్నాను. అప్పుడు పూజారి గారు అయితే ఇవ్వలేదంటండి. సో, వాచ్‌మెన్ వాళ్ళ వైఫ్‌ని అడిగితే ఈసారి ఎవరు ఇవ్వలేదమ్మా అంది. అప్పుడు మేమే తెలిసిన వాళ్ళని అడిగి తెచ్చుకొని కొంచెం ఇంట్లో వేసి మిగతాదంతా పైన అయితే వేశాను. సర్లే ఇంక ఈసారి ఊరు నుంచి వస్తున్నాం కదా! ఇంకా 2, 3 డేస్‌లో గ్రహణం ఉంది కదా అన్నట్టుగా ముందుగానే నేను ఊరు నుంచి అయితే ఈ దబ్బగడ్డ అయితే తెచ్చుకున్నానండి. సో, ఈసారి కూడా పూజారి గారు ఇవ్వలేదంట. వాచ్‌మెన్ వాళ్ళ వైఫ్‌ని అడిగితే ఎవరు ఇవ్వలేదమ్మా అంది. సర్లే నా దగ్గరుంది కొంచెం ట్యాంక్‌లో వేసి పైన వేసేయనైతే కొంచెం ఇచ్చానండి. ఇంకా మిగతాదంతా కూడా నేనే
నేను ఇంట్లో అయితే వేస్తున్నాను. యాక్చువల్లీ ఇంట్లో ఏనవసరం లేదు. ఎప్పుడు కూడా ఇంటి పైనే వేస్తాము. కానీ నేను ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు నాన్న అయితే ఇంట్లో ప్రతి చోట ప్రతి పప్పుల డబ్బాల్లోని కూడా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి దబ్బగడ్డ అయితే వేశారండి. సో అప్పటి నుంచి కూడా నాకేంటో అదే అలవాటు. ఎప్పుడు గ్రహణం పట్టినా కూడా ఈ గడ్డినైతే చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి వంటింట్లో డబ్బాల పైన ప్రతి మూల బెడ్రూమ్లో పూజా రూమ్లో అలా ప్రతి చోట వేసేస్తానండి. అంటే ఇంకా అపార్ట్మెంట్ పైన ఎలాగ వేస్తాము, ట్యాంక్లో వేస్తాము. సో ఇంక ఇంట్లో కూడా అన్ని మూలలా వేసుకుంటే ఏముందిలే అన్నట్టుగా వేసేస్తానండి. సో ఇప్పుడు ఎక్కువ తీసుకొచ్చాను కదా, మరీ ఎక్కువ ఉంది. ఇట్లా ఇంకా చిన్న చిన్న ముక్కల కింద ఏం కట్ చేయని అవసరం లేదు. ఇలా చుట్టేసి మొత్తం గడ్డంతా కూడా దబ్బాల పైన పెట్టేద్దాం కదా అన్నట్టుగా ఈ విధంగా అయితే చుట్టేస్తున్నానండి. మనకి బ్రాహ్మణులు ఇస్తే ఏదో లెక్కగా 4-5 దర్బా అయితే ఇస్తుంటారు చిన్న చిన్న ముక్కలు. అవే అలా ముక్కలు కట్ చేసి వేసేదాన్ని. ఇప్పుడు అత్తయ్య గారు అయితే ఎక్కువ క్వాంటిటీలో ఇచ్చారు కదా, అందుకే వాచ్‌మ్యాన్ వాళ్ళ వైఫ్ కొంచెం ఇచ్చేసాను. లాస్ట్ టైం అయితే గ్రహణం ఒక హాఫ్ అన్ అవర్ ముందు వరకు కూడా మాకైతే దర్బగడ్డ లేదండి. అప్పుడు పూజారి గారు తీసుకొచ్చి కూడా ఇవ్వలేదని చెప్పింది వాచ్‌మ్యాన్ వాళ్ళ వైఫ్‌ని అడిగితే. సో మొత్తం మీద తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళని వీళ్ళని అడిగి వాళ్ళ దగ్గర అయితే దర్బగడ్డ అయితే తెచ్చుకున్నాము. ఈసారి అలా ఇబ్బంది పడకూడదు అన్నట్టుగా ముందుగానే ఊరి నుంచి తెచ్చుకున్నాను అనమాట. చూసారు కదా, తక్కువ ఉంటే ఇలా చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేసేదాన్ని. ఇప్పుడు ఎక్కువ కాబట్టి ఇలా ఏదో చుట్టేసి వేసేస్తున్నాను. అసలు ఇంట్లో వేసుకోని అవసరం లేదండి. ఇంకా ప్రెగ్నెన్సీ టైంలో అలా వేశారు కదా, అప్పుడు చూశాను కదా, ఇంక అప్పటి నుంచి గ్రహణం పట్టిన ప్రతిసారి ఇలా అయితే వేస్తానండి. నేను ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు 8th మంత్లో ఒక గ్రహణం, 9th మంత్లో అయితే ఒక గ్రహణం పట్టిందండి. సో 2 కూడా ఎక్కువ టైమే పట్టినాయి ఇప్పుడులాగే. ఇప్పుడంటే ఇంకా 3-7 అన్నప్పటికీ కూడా 6-7 మనకు చూపిస్తుంది గ్రహణము. మిగతా టైంలో వేరే దేశానికని చెప్పారు కానీ అప్పుడు మొత్తం గ్రహణాలు 2 కూడా మనకేనండి ఫుల్లు ఎక్కువ టైమే ఉన్నాయి. చంద్రగ్రహణానికి ఇప్పుడు కన్యారాశికి ఏ విధంగా చూపించిందో అప్పుడు కూడా కన్యారాశి వాళ్ళు దానాలు ఇచ్చుకోవాలని చెప్పారు. కానీ 9th మంత్ వచ్చేసింది. కొద్దిమంది ఇవ్వొచ్చని, కొద్దిమంది ఇవ్వకూడదని ఏవేవో చెప్పేశారు. ఫైనల్గా అత్తయ్య గారు అయితే పూజారి గారికి దానం కంపల్సరీ ఇవ్వవలసిందే, నేను నక్షత్రానికి పట్టింది కదా అని చెప్పారు. అలాగే పూజారి గారిని ఇంటికి రమ్మని దానం అయితే ఇచ్చేసాము. గ్రహణం విడిచిన తర్వాత 8:30 ఆ టైంకి అయితే, అప్పుడు చాలా టైం పట్టిందండి చంద్రగ్రహణం. సో ఇంకా గ్రహణం విడిచిన తర్వాత అయితే పూజారి గారికి ఇచ్చేసాము. ఈసారి కూడా కన్యారాశి వాళ్ళకి దానం ఇచ్చుకోవాలని కొద్దిమంది అవసరం లేదు, సింహరాశి వాళ్ళే కొన్ని నక్షత్రాల వాళ్ళు ఇచ్చుకుంటే సరిపోతుందని కొద్దిమంది అయితే పూజారులు చెప్పారండి. ఎవరి మాట విని చెయ్యాలో చేయకూడదో కూడా అర్థం అవ్వలేదండి. సో సర్లే మనకు తెలిసిన పూజారి గారిని అడుగుదాము. ఇలా యూట్యూబ్లో అయితే రకరకాలుగా చెప్తున్నారు అన్నట్టుగా ఇంకా మాకు తెలిసిన పూజారి గారిని అడుగుదాం అనుకునే టైంకి శర్మ గారు అయితే ఒక వీడియో పెట్టారండి ఫేస్బుక్లోని. సో ఆయన ఏం చెప్పారంటే, సింహరాశి వాళ్ళు కొన్ని నక్షత్రాల వాళ్ళు వీళ్ళేనమ్మ దానాలు ఇచ్చుకోవాలి, మిగతా వాళ్ళు ఎవరు ఇవ్వనవసరం లేదని అయితే చెప్పేశారు ఫైనల్గా. కానీ మా ఆడబడుచు అయితే ఇంకా స్వయం పాకం ఇచ్చుకుంటే మంచిది, దానం ఇంకెలాగ బియ్యం అయితే ఇస్తాము దానంలో, నెక్స్ట్ ఇంకోటి ఏదో చెప్పారండి, ఆ 2 అయితే ఇస్తే సరిపోద్ది, ఇంకెలాగ బియ్యం ఇస్తావు కాబట్టి కొన్ని కూరగాయలు కూడా ఇవ్వండి, ఇంకా పచ్చటికాయలు, టమోటాలు, సొరకాయ, చిలకడ దుంప అయితే తెప్పించాను. ఇంకా బియ్యమేమో కేజీ-పావు చెప్పారు. వాటితో పాటుగానే ఇంకా కూరగాయలు ఇవన్నీ పెట్టి పాలు పెరుగు పెట్టేసి స్వయం పాకం అయితే ఇచ్చేసానండి నెక్స్ట్ డే మార్నింగ్ టెంపుల్కి వెళ్ళి. సో ఈసారి స్వీట్ పొటాటో చూసారా, అష్టవంకర్లు తిరిగిపోయాయి. వీటిని చూస్తే నాకు ఏదో పాములు ముడుచుకున్నట్టుగా అనిపించి భయంగా అనిపించిందండి. సో చూసారు కదా, ఇవి భూమిలో ఉండటం వల్ల ఆ ఏర్లు పాకి కాస్తాయి కదా, వాటి వల్ల అన్ని అష్టవంకర్లు తిరిగిపోయినట్టున్నాయి. చూడండి ఎలా ఉన్నాయో, మొత్తం అన్నీ కూడా ఈ విధంగానే అయితే ఉన్నాయి. ఏవైనా దానం ఇచ్చేవి అందంగా ఉన్నవి ఇవ్వాలంటారు కదా, ఇవి చూస్తే అష్టవంకర్లు తిరిగిపోయాయండి. ఇవ్వచ్చు ఇవ్వకూడదు నాకైతే అర్థం అవ్వలేదు. అలాగే ఇంతకుముందు వంకాయలు అయితే ఇంపార్టెంట్గా ఇలా స్వయం పాకంలో వేసి ఇచ్చేవారండి. కానీ వంకాయ ప్రతి దానికి పుచ్చు అయితే ఉంటుంది కదా, పైకి ఎంత నీట్గా ఉన్నప్పటికీ కూడా లోపల ఎక్కడో చోట చిన్న పురుగు పుచ్చు అయితే ఉంటుందండి. అందుకే ఇంకా వంకాయలు ఇవ్వటం అయితే మానేసాము. ఇంతకుముందు తెలియకైతే ఇచ్చేవాళ్ళం. సో వేరే ఆవిడ చెప్పారు, వంకాయల ప్లేస్లో బోలెడు కూరగాయలు ఉంటే ఏ కూరగాయలైనా ఇవ్వచ్చమ్మా, వంకాయలు అయితే ఇవ్వకండి అనేసి. ఇంక అందుకే వంకాయలు అయితే మానేసామండి. ఇప్పుడు ప్రతి కూరగాయల్లోని పురుగులు ఉంటున్నాయిలేండి, కానీ వంకాయలు అయితే ఎక్కువ ఉంటాయి కదా, సో అందుకే సొరకాయ ఇవైతే తెప్పించానమాట. నేను ఇంకా అలా వీడియో షూట్ చేసుకుంటూ వంట అయితే చాలా లేట్ చేసేసానండి. 12:30 లోపు తినేయాలన్నారు. అప్పుడే టైం వచ్చేసి 12 అయిపోయిందండి. సో ఇంకా ఫాస్ట్గా రైస్ కడిగి పెట్టేసి ఒక పక్క కాలీఫ్లవరు టమోటా కర్రీ అయితే చేసేద్దాం, త్వరగా అయిపోద్ది కదనేసి కర్రీ అయితే చేస్తాను. ఇంక వీడియో అయితే ఏం షూట్ చేయలేదండి. ఇంకా లంచ్ అయిపోయిన తర్వాత టైం వచ్చేసి 1:30 అయ్యింది. ఇంకా మేడ మీదకి వెళ్ళి ఫస్ట్ ఇంకా బట్టలు తీసుకొచ్చేస్తే మిగతా వరకు తర్వాత చేసుకుందాంలే అన్నట్టుగా ముందు మేడపైకి అయితే వచ్చేసాను. సో వడియాలు చూసారు కదా, ఎండక భలే ఎండిపోయాయండి. ఎంత
ఎండ కాస్తుందో అన్నది ఈ వడియాలు చూస్తే అర్థమవుతుంది. మార్నింగ్ పెట్టిన వడియాలు ఆఫ్టర్నూన్‌కి చక్కగా ఎండిపోయాయండి. ఇంకా చాలామంది బట్టలైతే ఉన్నాయి. వాళ్ళైతే గ్రహణం టైంలో బట్టలు అలాగే వదిలేసారండి. 6:30 ఆ టైంకైతే వచ్చి తీసుకున్నారు. సో, ఆ టైంలో తీసుకున్నారని నాకెలా తెలుసు అనుకుంటున్నారా? కరెక్ట్‌గా ఆ టైంకే మా ఇంటి దగ్గర బాబు ఏడుస్తుంటే వాళ్ళ మమ్మీ తలుపులు కొట్టి బాబునైతే ఇచ్చారు. సో, అప్పుడు లిఫ్ట్‌లో బట్టలు తీసుకు వెళ్తున్నారండి. అప్పుడు అనుకున్నానండి, ఏంటి ఈరోజు గ్రహణం ఈ టైంలో కూడా బట్టలు వదిలేసి ఇప్పుడు తీసుకున్నారా? నేనైతే ఊరికి ముందు 1:30కే బట్టలు తీసేసి మడత పెట్టేశాను అనేసి. సో, ఇంకా గ్రహణం టైంలో కూడా ఏం పని చేయకూడదు కదండీ! అలా 2 అవర్స్ అలా ఖాళీగా కూర్చోవాలంటే చాలా చిరాకుగా అనిపించింది నాకైతే. సో, ఇంక నేనైతే ఆ రోజు మార్నింగ్ నుంచి కూడా ఎంత రెస్ట్ అన్నది లేకుండా ఇంట్లో వర్క్ అలా చేసుకుంటూనే ఉన్నాను. ఇంకా వీడియో కూడా ఎక్కువే షూట్ చేశానండి. ఈ వీడియోలో యాడ్ చేస్తే మరీ లెంతీగా ఉంటది కదా అన్నట్టుగా కొంచెం హాఫ్ వీడియో వరకునే ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటున్నాను. మిగతా హాఫ్ అంటే గ్రహణం టైంలో ఏం చేసాము అన్నది రేపటి వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. కానీ మా చిన్నతనంలో అయితే గ్రహణం టైంలో అమ్మ వాళ్ళు పనులు చేసుకునేవారండి. అంటే వండటం, తినటం ఇలాంటివి చేసేవారు కాదు కానీ మిగతా పై పనులన్నీ చేసుకునేవారు. ఏ నక్షత్రానికి గ్రహణం పడితే వాళ్ళే ఇంట్లో కూర్చుని అంటే గ్రహణాన్ని చూడకూడదు, బయటికి రాకూడదు అన్నట్టుగా ఉండేవారు. మిగతా పనులన్నీ చేసుకునేవారు. ఒక్క ప్రెగ్నెన్సీగా ఉన్న వాళ్ళైతే ఆ గ్రహణం టైంలో అయితే అలా పడుకునే ఉండేవారండి ఏమీ ముట్టుకోకుండాని. సో, నార్మల్ వాళ్ళైతే అన్నీ చేసుకునేవారు. కానీ ఇప్పుడు అన్నీ వేరు మాట. ప్రతి ఒక్కరు కూడా ప్రతిదీ రకరకాలుగా చెప్తున్నారండి. అవన్నీ చేయాలంటే కష్టం. అలా అని చేయకుండా ఉండలేము. మన వీలుని బట్టి మనకు నచ్చినట్టుగా చేసుకోపోవటమేమాట. సో, వాచ్‌మెన్ వాళ్ళ వైఫ్‌కి దబ్బగడ్డ అయితే ఇచ్చాను కదా! తను పైన వేసిందో లేదా అని నాకు డౌట్ వచ్చి మళ్ళీ కొంచెం దబ్బ అయితే తీసుకొచ్చి 4 మూలల కూడా అయితే వేసేసి ఇంక బట్టలు తీసుకొని కిందకైతే వచ్చేసానండి. సో, చూసారు కదా! అంతే మరి ఈరోజు వీడియో అయితే. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోలు మన ఛానల్‌లో మీరు చూడాలి అనుకుంటే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను ఏ వీడియో పోస్ట్ చేసినా నోటిఫికేషన్ అయితే మీకు వస్తది. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.